38,900 ప్లస్ 2,500. ఎస్, వి గాట్ ఇట్. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి. చూసారా, 41,400 ఇక్కడ వచ్చింది, 41,400 ఇక్కడ కూడా వచ్చింది. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోస్ట్ వెల్కమ్ టు ఫైనల్ అకౌంట్స్ పార్ట్ నెంబర్ 7. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఫైనల్ అకౌంట్స్లో ఉన్న కంప్లీట్గా 3 స్టేజెస్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అవి చూస్తేనే మీకు ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం ఎలా చేయాలో ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ద ఎంటైర్ ప్రాబ్లం చేయబోతున్నాం. సో ఈ ప్రాబ్లం చేస్తేనే మీకు ఇంటర్మీడియట్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో ఒక 20 మార్క్స్ అయితే మీ చేతిలో ఉన్నట్టే. సో ఓకేనా, సో వీడియో స్టార్ట్ చేసే ముందు అది చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం, ఏ మాత్రం లేట్ చేయకోకుండా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను నేను. సో మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఈ విధంగా ప్రాబ్లం ఇస్తాడు అనమాట, ఫైనల్ అకౌంట్స్ సంబంధించి. సో ఇక్కడ హెడ్డింగ్ చూసినట్లయితే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో మీరు ఒకే ప్రాబ్లంలో 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసినట్లయితేనే మీకు 20 మార్క్స్ వస్తాయి. ఇది ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం అనమాట. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బ్యాలెన్స్ షీట్ ఇంట్రడక్షన్ లో మనం ట్రేడింగ్ అకౌంట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ మనం ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తామని. ఇంకా ఎవరైనా వీడియో చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అలాగే పైన కార్డ్స్లో వేస్తున్నారు, మీరు అక్కడ నుంచి వీడియో చెక్ చేయండి ఫర్ మోర్ క్లారిటీ. సో ఇది ఒక ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. సో ట్రయల్ బ్యాలెన్స్ లో మనకు తెలిసి ఏమేమి ఉంటాయి, డెబిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సో డెబిట్ బ్యాలెన్సెస్ లో ఏమేమి ఉంటాయి, ఆల్ అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ బ్యాలెన్సెస్ లో ఆల్ లయబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయని మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అకౌంట్ లో ఏమేమి రికార్డ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి రికార్డ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి రికార్డ్ చేసుకోవాలి, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇప్పుడు మీకు ఆ టిక్ మార్క్ ఎలా పెట్టుకోవాలో మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. చిన్న లాజిక్ మిస్ కాకుండా చూస్తేనే మీకు 20 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మనము ఫస్ట్ మనకు డేటాస్ ఉన్నాయి. సో డేటాస్ ఏంటంటే మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం, ఇది ట్రేడింగ్ లో ప్రిపేర్ చేయం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా ప్రిపేర్ చేయం, బ్యాలెన్స్ షీట్ లో ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ అసెట్ కాబట్టి బి అని పెట్టుకోండి, టిక్ పెట్టుకొని. బి అంటే బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేయాలని మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ క్యాష్ అనేది కూడా అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లోనే రికార్డ్ చేసుకోవాలి. సో ఫర్నిచర్ కూడా అసెట్ కాబట్టి టిక్ పెట్టుకొని బి అని పెట్టుకోండి, ఇండికేషన్ అనమాట. తర్వాత పర్చేజెస్. ఇప్పుడు పర్చేజెస్ అంటే ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద బిజినెస్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో ప్రిపేర్ చేయాలి. సో టీ అని పెట్టుకోండి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్, ఇది కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ లోనే ప్రిపేర్ చేయాలి, క్రెడిట్ సైడ్ నా. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్ స్టాక్ కూడా మనం స్టార్టింగ్ మన బిజినెస్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ స్టాక్ తెచ్చుకుంటాం, అంటే ఇది ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి, టీ అని పెట్టుకోండి. తర్వాత రెంట్ అండ్ ట్యాక్సెస్, ఇది ఎక్కడ రికార్డ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, రికార్డ్ చేస్తాం, టిక్ పెట్టుకొని పి పెట్టుకోండి. పి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ కూడా ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద బిజినెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాసుకోవాలి కాబట్టి టిక్ పెట్టుకొని పి పెట్టుకోండి. తర్వాత వేజెస్, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో రాసుకోవాలి, టీ అని పెట్టుకోండి. తర్వాత క్యారేజ్, సో ఓన్లీ క్యారేజ్ ఇచ్చినట్లయితే ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా కన్సిడర్ చేసి ట్రేడింగ్ అకౌంట్ లో రాసుకోవాలి, టీ అని పెట్టుకోండి. తర్వాత డిస్కౌంట్, మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. సో మీకు డిస్కౌంట్ రిసీవ్డ్ ఇచ్చింటే క్రెడిట్ సైడ్ వేసుకోండి, డిస్కౌంట్ అలౌడ్ అంటే డెబిట్ సైడ్ వేసుకోండి అని చెప్పాను. ఒకవేళ రిసీవ్డ్ కానీ అలౌడ్ కానీ ఈలేనప్పుడు ఏమని కన్సిడర్ చేసుకోవాలి సార్ అంటే డిస్కౌంట్ అలౌడే కన్సిడర్ చేసుకోండి. ఓకే, కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి, సో పి అని పెట్టుకోండి. తర్వాత ఆయిల్ అండ్ ఫ్యూయల్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ రాయాలి, టీ అని పెట్టుకోండి. సో డ్రాయింగ్స్, సో లాస్ట్ ఇంట్రడక్షన్ లో చెప్పాను, బ్యాలెన్స్ షీట్ ఇంట్రడక్షన్ లో చెప్పాను, డ్రాయింగ్స్ అంటే పర్సనల్ యూస్ కోసం తెచ్చుకుంటాం కాబట్టి క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో కాబట్టి బి అని పెట్టుకుందాం. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్ అంటే ఎక్కడ రికార్డ్ చేయాలి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. క్యారేజ్ అవుట్వర్డ్ మనం ట్రేడింగ్ అకౌంట్ లో అయినా రికార్డ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అయినా రికార్డ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద బిజినెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రికార్డ్ చేసుకోవాలి. సో ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? సో లేట్ చేయకుండా మిగతా కూడా చేసేద్దాం. ఇప్పుడు క్యాపిటల్ అనమాట.
సో క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ రాస్తాం కాబట్టి బి అని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అంటే ఇది డైరెక్ట్ ఇన్కమ్స్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో రాయాలి. సో పర్చేస్ రిటర్న్స్ కూడా మనం పర్చేసెస్ నుంచి లెస్ చేస్తాం కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లోనే రాయాలి. తర్వాత క్రెడిటర్స్ అంటే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ రికార్డ్ చేస్తాం. సో ఓకే, బి అని పెట్టుకోండి. సో ఇప్పుడు వాడిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో మనము నీట్గా టిక్ చేసి పెట్టుకున్నాం. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి రికార్డ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి రికార్డ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లో ఏమేమి రికార్డ్ చేయాలి అని కంప్లీట్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ కాబట్టి ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి రాయాలో అవి రికార్డ్ చేసేద్దాం. సో ఓకే, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లకి వెళ్దాం. సో ఫస్ట్ మనము ప్రొఫార్మాలోకి వెళ్దాం ఇప్పుడు. సో ఎస్, ఇక్కడ ప్రొఫార్మా చూసినట్లయితే ఫస్ట్ హెడ్డింగ్ మర్చిపోకుండా ఇవ్వాలి. ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు ఒకే అకౌంట్లోనే మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్. సో ఫస్ట్ మనము డెబిట్ సైడ్ ఏం రికార్డ్ చేయాలంటే 2 అని పెట్టుకోండి. సో ఏముందో ప్రాబ్లంలో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటూ రావాలి, మీరు టిక్ చేసుకున్నారు కదా, అవి చూసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏం రికార్డ్ చేయాలి ట్రేడింగ్ అకౌంట్లో అంటే, సో పర్చేసెస్ ఉన్నాయి, తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఉందో లేదో కనుక్కోవాలి. మీరు ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ గురించి ఎతకండి. ఓకే, సో ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రికార్డ్ చేయాలి ట్రేడింగ్ అకౌంట్లో. సో ఎంత 2000 ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో రాద్దాం మనం కూడా. టు ఓపెనింగ్ స్టాక్ అవుటర్ కాలంలో 2000. సో ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం రికార్డ్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది అయిపోయింది మనకు. అయిపోయినవన్నిటిని ఇక్కడ క్రాష్ చేయండి, మీరు క్రాస్ చెక్ చేయండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రేడింగ్ ఇక్కడ ఉంది సింబల్, ఇది సెకండ్ అనమాట ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సింది. సో ఓకే, పర్చేజెస్ 3500 ఉంది. సో మీకు ట్రేడింగ్ అకౌంట్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పాను, పర్చేసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్ ఉన్నాయా లేదో ఒక్కసారి చెక్ చేయండి అని. ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా రాసుకోవచ్చు, ఒకవేళ ఉన్నట్లయితే లెస్ చేయాలి. సో ఇప్పుడు పర్చేసెస్ 3500 ఉన్నాయి, ఇక్కడ చూసారా పర్చేస్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. సో ఓకే, ఇది లెస్ చేయాలి, ఎంత 500 కాబట్టి ఇప్పుడు పర్చేసెస్ 3500 అని చెప్పేసి ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేసుకుందాం. సో ఇక్కడ డెబిట్ సైడ్ టు పర్చేసెస్ అని రాసుకున్న తర్వాత ఇన్నర్ కాలంలో రాయాలి. ఇన్నర్ కాలం ఎందుకు రాయాలో ఇప్పుడు చెప్తాను మీకు. 3500 రాసుకున్నారు కదా, ఇప్పుడు రిటర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి మైనస్ పర్చేజ్ రిటర్న్స్. ఎందుకు రిటర్న్ చేయాలి సార్ అంటే ఒకసారి చెక్ చేయండి ట్రేడింగ్ అకౌంట్ ఇంట్రడక్షన్ వీడియో ఫర్ మోర్ క్లారిటీ. ఇప్పుడు ఇన్నర్ కాలంలో ఎంతైతే లెస్ చేయాలో ఆ అమౌంట్ ఇక్కడ రాసుకోండి. సో రాసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 3500లో నుంచి 500 లెస్ చేసి వచ్చిన అమౌంట్ని అవుటర్ కాలంలో వేయాలి, సింపుల్. సో ఓకే, అండర్స్టూడ్. సో ఇప్పుడు మనము 3000 ఇక్కడ రికార్డ్ చేద్దాం. సో సింపుల్ అనమాట. సో ఓకే, అర్థమైంది ఇక్కడ దాకా. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం ఒకసారి. సో మనము రికార్డ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం రికార్డ్ చేయాలంటే ఇక్కడ చూసారా సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. సేల్స్ రిటర్న్స్ ఇచ్చాడంటే సేల్స్ కూడా ఉన్నాయని మీనింగ్ అనమాట. సో ఎక్కడుంది సేల్స్, ఇక్కడ ఉంది చూడండి 4th. సో సేల్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు సేల్స్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. ఎంత 9000 కదా ఇక్కడ అమౌంట్. సో రికార్డ్ చేద్దాం ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై సేల్స్ అని రికార్డ్ చేసుకొని ఇన్నర్ కాలంలో 9000 అని రాసుకోవాలి. సో ఇప్పుడు మనకు రిటర్న్స్ కూడా ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇందాక ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేయాలి. ఇక్కడ కూడా సేల్స్ అని రాసుకొని ఎంతైతే వాడు అమౌంట్ ఇచ్చాడో ఆ అమౌంట్ని లెస్ చేసేయాలి. ఎంత ఇచ్చాడు వాడు మనకు 300 ఇచ్చాడు. సో చూద్దాం ఎంత ఇచ్చాడు ఒకసారి మళ్ళీ. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ ఇది 5th అనమాట. సో ఎంత 300 చూసారా 300 ఉంది. ఇది క్రాస్ చెక్ చేసుకుందాం, రికార్డ్ చేసాం కాబట్టి. సో ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడు 9000లో నుంచి 300 లెస్ చేస్తే ఎంత వస్తుంది మనకు 8700 వస్తుంది. కాబట్టి ఈ అమౌంట్ని ఇక్కడ అవుటర్ కాలంలో రాసుకోవాలి. ఇది యూజ్ ఇన్నర్ కాలం వల్ల ఏమన్నా యాడింగ్స్ కానీ లెస్సింగ్స్ కానీ ఉంటే వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో ఓకే, మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా. సో ఓకే, నెక్స్ట్ ఏముందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటూ రావాలి ఇక్కడ నుంచి. సో ఇవన్నీ అయిపోయాయి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది ప్రాఫిట్. సో ఇక్కడ 6 అనమాట ఇది మనకు.
ట్రేడింగ్ అకౌంట్లో. సో ఓకే, వేజెస్ ఉంది, వేజెస్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో రాసుకోవాలి. ఎంత అమౌంట్? 800. అమౌంట్స్ మీరు జాగ్రత్తగా వేసుకోవాలి, మీరు అటు ఇటు వేసుకున్న బ్యాలెన్సెస్ టాలీ అవ్వవు చివరికి. ఓకే, వేజెస్ 800. సో రికార్డ్ చేద్దాం. సో డెబిట్ సైడ్న టు వేజెస్, అవుటర్ కాలంలో 800. సో ఓకే, ఈ విధంగా రాసుకుంటాం. సో నెక్స్ట్ ఏముంది ఒకసారి చూద్దాం. సో వేజెస్ అయిపోయాయి కాబట్టి క్రాస్ చెక్. సో నెక్స్ట్ వచ్చేసి 7 ఇక్కడే ఉంది మనకు. క్యారేజ్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లోనే రాసుకోవాలి. సో 500. సో క్యారేజ్ 500 రికార్డ్ చేద్దాం ట్రేడింగ్ అకౌంట్లో. సో ఇక్కడ సో క్యారేజ్ అని రాసుకొని అవుటర్ కాలంలో ఎంత అమౌంట్? క్యారేజ్ 500 కాబట్టి 500 రికార్డ్ చేసుకుందాం. సో ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం రాయాలో చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్లో ఇది కూడా అయిపోయింది. క్రాస్ చెక్, డిస్కౌంట్ రాయం అండ్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ రాస్తాం. ఎక్స్పెన్స్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేస్తాం. ఎంత? 550. సో ఓకే, ఆయిల్ అండ్ ఫ్యూయల్ 550. ఇక్కడ టు ఆయిల్ అండ్ ఫ్యూయల్ 550, అవుటర్ కాలంలో 550. ఈ విధంగా రాసుకుంటాం. సో నెక్స్ట్ ఏముందో ఒకసారి చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్లో ఇది కూడా క్రాస్ చెక్కే అయిపోయాయి. సో ఇంకా డ్రాయింగ్స్ రావు, క్యారేజ్ అవుట్వర్డ్ రాదు, స్టేషనరీ రాదు, క్యాపిటల్ రాయరు. సో అయిపోయాయి. ఇప్పుడు మనము ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సినవి అన్నీ రికార్డ్ చేసుకున్నాం కంప్లీట్గా. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీరు ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడే మీరు ఆ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే క్లోజింగ్ స్టాక్. ట్రేడింగ్ అకౌంట్లో కూడా మెన్షన్ చేస్తాం క్లోజింగ్ స్టాక్ అనేది. ఇక్కడ చూస్తే మీకు ఎక్కడే కానీ క్లోజింగ్ స్టాక్ అనేది వాడు మెన్షన్ చేయలేదు అండ్ ఇవ్వలేదు కూడా. సో మీరు క్లోజింగ్ స్టాక్ ఇవ్వలేదు కానీ సార్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే ఆల్వేస్ మీరు ట్రయల్ బ్యాలెన్స్ కింద అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్స్ క్లోజింగ్ స్టాక్ 2600. సో అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఏంటి సార్ మీరు కొత్తగా చెప్తున్నారు మాకు అంటే కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ వీడియో నుంచి మన టాపిక్ అదే అడ్జస్ట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఇచ్చాను నేను జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇద్దామని. సో నెక్స్ట్ వీడియో మీకు క్లారిఫై చేస్తాను. సో క్లోజింగ్ స్టాక్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని తీసుకెళ్ళి ట్రేడింగ్ అకౌంట్లో మెన్షన్ చేయాలి అండ్ బ్యాలెన్స్ షీట్లో కూడా మెన్షన్ చేసుకుంటాం. కన్ఫ్యూజ్ కాకుండా మీరు చెక్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్స్. సో ఓకే, ఇప్పుడు ఈ క్లోజింగ్ స్టాక్ 2600ని ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఓకే, ఎందుకు రాయాలి సార్ అంటే ఒకసారి చెక్ చేయండి ట్రేడింగ్ అకౌంట్ ఇంట్రడక్షన్. సో ఓకే, ఇక్కడ బై క్లోజింగ్ స్టాక్ 2600. సో ఓకే, ఇప్పుడు మనము ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫినిష్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏ సైడ్ ఎక్కువ వచ్చింది అమౌంట్ అది కనుక్కోవాలి ఫస్ట్ మనం. సో ఎంత వచ్చింది చూద్దాం. ఫస్ట్ నాకు తెలిసి క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది అమౌంట్ అనేది. సో ఓకే, ఇప్పుడు టాలీ చేద్దాం ఎంత ఉందో క్రెడిట్ సైడ్. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. 8700 ప్లస్ 2600 ఎంత? 11300 వచ్చింది క్రెడిట్ సైడ్న. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది టూ సైడ్స్ టాలీ చేద్దాం. సో టాలీ చేసేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ వైపు అయితే తక్కువ వచ్చిందో ఆ అమౌంట్ని 11300 నుంచి లెస్ చేయాలి. సో ఒకసారి చూద్దాం డెబిట్ సైడ్ ఎంత వచ్చిందో. సో డెబిట్ సైడ్ 2000 ప్లస్ 3000 ప్లస్ 800 ప్లస్ 500 ప్లస్ 550. సో ఎంత వచ్చింది? 6850 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 11300లో నుంచి ఈ 6850ని లెస్ చేద్దాం. మైనస్ 11300. సో ఎంత వచ్చింది? 4450. ఇది మనకు గ్రాస్ ప్రాఫిట్ అనమాట. ఎందుకు గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమౌంట్ మనము రికార్డ్ చేసేద్దాం లేట్ చేయకుండా ఇక్కడ. సో ఫస్ట్ ఏమని రాయాలి ఇక్కడ నేను చెప్పాను టు గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ విధంగా రాసుకొని ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ని ఇక్కడ రాసుకోవాలి. సో ఎంత వచ్చింది అమౌంట్? 4450 వచ్చింది గ్రాస్ ప్రాఫిట్. సో ఇది మనకు గ్రాస్ ప్రాఫిట్. సో ఓకే, సో గ్రాస్ ప్రాఫిట్ ఎలా మీరు కనుక్కున్నారు సార్ అంటే నేను చెప్తూనే వస్తున్నాను. ఇంట్రొడక్షన్ చెక్ చేయండి. సో ఇన్కమ్స్ కన్నా
ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఆదాయాల కన్నా ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు లాస్ వస్తుంది. అలాగే ఎక్స్పెన్సెస్ కన్నా అంటే ఖర్చుల కన్నా ఆదాయాలు ఎక్కువ ఉన్నప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. సింపుల్. ఓకే, ఇప్పుడు మనకు ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఇన్కమ్స్ తక్కువ ఉంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే లాస్ వచ్చేది. ఓకేనా, ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం లైన్స్ వేసేద్దాం, కన్ఫ్యూజ్ లేకోకుండా లైన్స్ వేయాలి ఖచ్చితంగా. సో ఎస్, ఇప్పుడు లైన్స్ వేసేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో ఓకే, ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందు ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫస్ట్ మనం మెన్షన్ చేసుకోవాలి. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు, అంటే ట్రేడింగ్ అకౌంట్ అయిపోయిన తర్వాత కింద నుంచి ఇట్లా కంటిన్యూషన్ చేయొచ్చు. సో ఓకేనా, ఇట్లైనా చేసుకోవచ్చు, మళ్ళీ మీరు సపరేట్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం ప్రాఫిట్ అనేది, ఇక్కడ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. ఇలా ఏం చేసుకోవచ్చు, మళ్ళీ సపరేట్గా మీరు అకౌంట్ అయినా వేసుకోవచ్చు. ఇది కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. సో మనం క్రెడిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్ అని రాసి ఎంతైతే అమౌంట్ వచ్చిందో ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ ఇక్కడ వేసుకోవాలి. ఎంత వచ్చింది మనకు 4,450 వచ్చింది. సో క్రెడిట్ సైడ్ ఎందుకు రాస్తామంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ క్రెడిట్ ఆర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్, ఇది మనకు గెయిన్ అవుతుంది అంటే ప్రాఫిట్. అందుకోసమే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏమాత్రం నేర్చుకోకుండా ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయో కంటెంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాయాల్సినవి అవి రికార్డ్ చేసేద్దాం. సో ఈ సైడ్కి వచ్చేద్దాం, మనం ఇంకా ప్రాబ్లంలోకి వెళ్దాం. సో డెటర్స్ బ్యాలెన్స్ షీటు, క్యాష్ బ్యాలెన్స్ షీటు, ఫర్నిచర్ బ్యాలెన్స్ షీటు. సో ఇక్కడ రెంట్ అండ్ ట్యాక్సెస్ ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రిపేర్ చేయాల్సింది. రెంట్ అండ్ ట్యాక్సెస్ 750. సో ఓకేనా, రెంట్ అండ్ ట్యాక్సెస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకోవాలి యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్. సో రికార్డ్ చేద్దాం. ఇక్కడ టు రెంట్ అండ్ ట్యాక్సెస్ అమౌంట్ కాలంలో 750. సో ఓకేనా, 750 రికార్డ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలో ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇది అయిపోయింది మనకు, క్రాస్ చేసేయండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా రికార్డ్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే డెబిట్ సైడ్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద బిజినెస్, అంటే ఆఫీస్ లెవెల్లో జరుగుతుంది. ఇన్సూరెన్స్ 350. ఓకే, రికార్డ్ చేద్దాం. టు ఇన్సూరెన్స్ 350. ఓకే, సో నెక్స్ట్ ఏముందో ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇది కూడా క్రాస్ చెక్ చేసేయండి. సో వేజెస్ అయిపోయాయి, క్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు డిస్కౌంట్. ఓకే, డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాలి కాబట్టి ఎంత 650. సో ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ 650. ఇక్కడ టు డిస్కౌంట్ అని రాసుకొని అమౌంట్ కాలంలో 650. సో ఓకే, ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం. ఓకే, ప్రాబ్లంకి వెళ్దాం మళ్ళీ. సో ఆయిల్ అండ్ ఫ్యూల్ అయిపోయింది, డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్లో రాయాలి. ఇప్పుడు క్యారేజ్ అవుట్వర్డ్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసుకోవాలి. ఎంత 300. సో ఓకే, ఇప్పుడు రికార్డ్ చేద్దాం. ఇక్కడ టు క్యారేజ్ అవుట్వర్డ్ అని మెన్షన్ చేసుకొని అమౌంట్ కాలంలో సో ఎంత అమౌంట్ 300 వచ్చింది కాబట్టి 300 రాసుకుంటాం. సో నెక్స్ట్ విషయానికి వెళ్తే ప్రాబ్లంలోకి వెళ్దాం. సో స్టేషనరీ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే మెన్షన్ చేస్తాం, రికార్డ్ చేస్తాం. స్టేషనరీ 600 ఇక్కడ. సో ఓకే, స్టేషనరీ టు స్టేషనరీ 600 అమౌంట్ రాసుకోండి, 600. సో ఓకేనా, నెక్స్ట్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. సో స్టేషనరీ కూడా రికార్డ్ చేస్తాం, క్రాస్ చెక్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ రికార్డ్ చేయము అండ్ క్రెడిటార్స్ కూడా రికార్డ్ చేయము. సో ఇప్పుడు కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా రికార్డ్ చేయాల్సినవి రికార్డ్ చేసేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మన ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్లో ఎలాగైతే ప్రాసెస్ చేస్తామో ఇదే ఇక్కడ కూడా అదే చేయాలి. అంటే నెట్ లాస్ కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కోవాలంటే ఏ సైడ్ ఎక్కువ ఉందో కనుక్కోవాలి. సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకైతే. సో ఓకేనా, ఇది ఇప్పుడు ఈ అమౌంట్ 2 సైడ్స్ టాలీ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇప్పుడు ఏ వైపు అయితే తక్కువ వచ్చిందో ఆ అమౌంట్ని ఈ 4,450 నుంచి లెస్ చేసేద్దాం త్వరగా. సో ఇప్పుడు టాలీ చేద్దాం. డెబిట్ సైడ్ ఉండేది 750 ప్లస్ 350 ప్లస్ అండ్ 650 ప్లస్ 300 ప్లస్ 600.
ఎంత వచ్చింది 2650 వచ్చింది డెబిట్ సైడ్న. సో ఇప్పుడు ఈ 2650ని 4450లో నుంచి లెస్ చేద్దాం. సో మైనస్ 4450, 1800 వచ్చింది. ఈ 1800 నెట్ ప్రాఫిట్ అనమాట. సో ఓకేనా, ఇక్కడ రికార్డ్ చేసుకుందాం 1800. సో ఇక్కడ కూడా మనకి ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెట్ ప్రాఫిట్ వచ్చింది, అంటే ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నాయి. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ 2 నెట్ ప్రాఫిట్ అని రాసుకోవాలి. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అని రాసుకోవచ్చు, ఆర్ క్యాపిటల్ అని కూడా రాసుకోవచ్చు. సో ఓకే, నెట్ ప్రాఫిట్ ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి. ఇక్కడ కూడా అంతే, ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ వచ్చింది, నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండి ఇన్కమ్స్ తక్కువ ఉంటే నెట్ లాస్ వస్తుంది కాబట్టి నెట్ లాస్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం. సో ఇప్పుడు కూడా లైన్స్ వేసేద్దాం, మనం లేట్ చేయకుండా లైన్స్ వేసి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. సో ఎస్, మనం లైన్స్ కూడా వేసేసాం. ఇప్పుడు మనం కంప్లీట్గా ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ విధంగా రికార్డ్ చేసేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినట్లయితే మనం ప్రాబ్లం అనేది చేసినట్లు, మనకి 20 మార్క్స్ వచ్చినట్లు. సో అది కూడా రికార్డ్ చేసేద్దాం. సో ఇక్కడ చూస్తే బ్యాలెన్స్ షీట్. సో ఓకే, బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్, ఇన్నర్ కాలం అవుటర్ కాలం, అసెట్ సైడ్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్లో ఏమేమి రికార్డ్ చేయాలో ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్యాపిటల్తో స్టార్ట్ అవుదాం. సో ఇక్కడ పెన్ను మారుస్తాను, మళ్ళీ ఒక్కొక్క కలర్ అనమాట. సో క్యాపిటల్ బి, ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ రికార్డ్ చేయాలి. సో ఓకే, 40,000 కదా. సో ఇక్కడ 2 బై ఇక్కడ రావు, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ అనేది ఇట్ ఈస్ స్టేట్మెంట్ కాబట్టి డెబిట్ క్రెడిట్ ఏమి ఉండవు, జస్ట్ మనం క్యాపిటల్ అని రాసుకుంటే సరిపోతుంది. సో క్యాపిటల్ 40,000 కదా, 40,000. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి, ఎందుకంటే ఇప్పుడు మనము నెట్ లాస్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ మనము యాడ్ లెస్ చేయాలి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్యాపిటల్లోకి యాడ్ చేయాలి ఇది. సో ఓకే, యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు ప్లస్ అని పెట్టుకొని నెట్ ప్రాఫిట్ అని రాయాలి. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు, ప్రాఫిట్ 1800 వచ్చింది కదా. ఆ 1800ని ఇక్కడ రాసుకుందాం. సో రాసుకున్నాం కదా, 1800 వచ్చింది మనకు, 1800 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు ప్లస్ చేయాలంటే ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే 40,000 ప్లస్ 1,800 ఎంత వస్తుంది, 41,800 వస్తుంది. ఎంత వస్తుంది, 41,800 వస్తుంది. కాబట్టి ఇక్కడ రికార్డ్ చేద్దాం 41,800. సో ఈ విధంగా చేస్తాం క్యాపిటల్ అనేది. సో ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ దాకా. సో నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో ఏం రికార్డ్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది క్యాపిటల్ అయిపోయింది. నెక్స్ట్ క్రెడిటర్స్ బి అని పెట్టుకున్నాం, అంటే బ్యాలెన్స్ షీట్. ఇది కూడా ఎక్కడ రికార్డ్ చేయాలంటే లైబిలిటీ సైడే రికార్డ్ చేసుకోవాలి. ఎందుకు రికార్డ్ చేయాలంటే నేను ఒకసారి బ్యాలెన్స్ షీట్ వీడియో చెక్ చేయండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది, మీకు కూడా చూడడం కష్టం అవుతుంది. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ లైబిలిటీ సైడ్ క్రెడిటర్స్ అని రాసుకోవాలి. ఎంత అమౌంట్, సో ఎంత వచ్చింది అమౌంట్, క్రెడిటర్స్ 2,500. ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు, మీరు జస్ట్ నేను చేసే విధానాన్ని గమనిస్తే మీకే అర్థమవుతుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్లో ఏమేమి రికార్డ్ చేయాలి చూద్దాం. సో ఇది అయిపోయి, క్రెడిటర్స్ అయిపోయి, క్యాపిటల్ కూడా అయిపోయింది. ఈ సైడ్స్ ఏం లేవు ఇంకా. సో ఇక్కడ నుంచి వద్దాం. ఇక్కడ ఏముంది, డెటార్స్ ఉన్నాయి. ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే రికార్డ్ చేయాలి. ఏమని చెప్పాను, ఇది అసెట్ అని చెప్పాను కదా, అసెట్ సైడ్ రికార్డ్ చేసుకుందాం. డెటార్స్ 16,300. సో ఇక్కడ అమౌంట్ ఉంది కదా చూడండి. సో డెటార్స్ 16,300, డెటార్స్ అని రాసుకొని అవుటర్ కాలంలో 16,300 ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో డెటార్స్ అయిపోయాయి మనకు, క్రాస్ చెక్ చేయండి. అండ్ క్యాష్ కూడా అసెట్ సైడ్ రాయాలి బ్యాలెన్స్ షీట్లో. ఎంత, 12,500. సో ఇక్కడ క్యాష్ అమౌంట్ కాలంలో అవుటర్ కాలంలో 12,500 అని రాసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ప్రాబ్లంలోకి వద్దాం.
సో ఇది కూడా అయిపోయింది కాబట్టి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ ఫర్నిచర్ కూడా అసెట్ సైడే రాయాలి. ఎంత 10,000 కదా. సో ఫర్నిచర్ ఇక్కడ ఫర్నిచర్ 10,000. సో ఎంత అమౌంట్ ఫర్నిచర్ 10,000 కదా. సో 10,000 రాసుకుందాం. సో ఈ విధంగా రాసుకుంటాం. సింపుల్, మీరు చేసే లాజిక్ అర్థం చేసుకోండి అంతే. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం మళ్ళీ. సో ఫర్నిచర్ కూడా అయిపోయింది కాబట్టి క్రాస్ చెక్ చేయండి. సో ఇక ఇన్ని అయిపోయాయి అనుకుంటాను. సో ఇక్కడ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఎంత 2,900 ఉన్నాయి కాబట్టి ఇది క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి. సో ఓకేనా, ఇప్పుడు మీకు చెప్తాను ఎలాగో ఈ ప్రాసెస్ అనేది. సో మనం ఇక్కడ రాసేసుకున్నాం అప్పుడే. సో నో ప్రాబ్లం. సో ఎస్, ఇప్పుడు ఇక్కడ 41,500 వచ్చింది కదా, ఇది ఇక్కడ రికార్డ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 41,800 ఇది నెట్ ప్రాఫిట్తో కలిపిన వచ్చిన అమౌంట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మైనస్ డ్రాయింగ్స్. సో ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఎంత ఉంది డ్రాయింగ్స్ అమౌంట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డ్రాయింగ్స్ 2,900 ఉన్నాయి. సో ఈ 2,900 అనేది ఇక్కడ మెన్షన్ చేద్దాం, 900. సో ఇప్పుడు ఏం చేయాలంటే 41,800లో నుంచి 2,900 అనేది అంటే డ్రాయింగ్స్ అనేది లెస్ చేయాలి. సో లెస్ చేద్దాం. సో వేసుకుందాం మళ్ళీ మనం 41,800లో నుంచి మైనస్ 2,900 ఎంత వస్తుంది, 38,900 వస్తుంది. ఇది ఇక్కడ వేసుకుందాం. ఇది మనకు అవుటర్ కాలంలో వేయాలి, 38,900. సో ఇది మనకు చేసే పద్ధతి. సో ఓకేనా, 38,900 కరెక్ట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు, సింపుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాల్సినవి. డ్రాయింగ్స్ అయిపోయాయి. సో అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఎస్ అన్నీ అయిపోయాయి. మనకు ఇచ్చినవన్నీ రికార్డ్ చేసేసాం ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, బ్యాలెన్స్ షీట్లో. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్లోజింగ్ స్టాక్. ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేసాం కదా, బ్యాలెన్స్ షీట్లో కూడా రికార్డ్ చేయాలి అసెట్ సైడ్. సో రికార్డ్ చేద్దాం 2,600 అన్ని. మీరు మర్చిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఓకే, క్లోజింగ్ స్టాక్ అమౌంట్ కాలంలో 2,600. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లం కంప్లీట్ చేసేసాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇప్పుడే మనకు టెన్షన్ వచ్చేది ఏంటంటే ఆ లయబిలిటీస్ అసెట్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటేనే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అయినట్లు, లేకపోతే ఎత్తినట్టు. సో ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చేయనండి, మనకు టాలీ కాకపోతే రాంగ్ అయిపోతుంది. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి, కరెక్ట్ కాదు చేద్దాం. సో ఇప్పుడు మనము అసెట్ సైడ్ చూద్దాం. 16,300 ప్లస్ 12,500. నాకు కూడా కాల్ అదురుతున్నాయి. అండ్ 10,000 అండ్ ప్లస్ 2,600. సో 41,400 వచ్చింది. ఈ 41,400ని ఇక్కడ రికార్డ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం లేట్ చేయకుండా. 41,400. సో ఇదే అమౌంట్ ఇక్కడ కూడా రావాలి, వస్తేనే కరెక్ట్ అయినట్టు, లేకపోతే లేదు. సో ఇప్పుడు మళ్ళీ చేద్దాం. డెబిట్ సైడ్ ఉన్నది ఇక్కడ, లయబిలిటీస్ సైడ్ ఇదే అమౌంట్ మనకు కావాల్సింది. 38,900 ప్లస్ 2,500. ఎస్, వి గాట్ ఇట్. ఎస్, కరెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి. చూసారా, 41,400 ఇక్కడ వచ్చింది, 41,400 ఇక్కడ కూడా వచ్చింది. ఈ విధంగా టాలీ అయితేనే మన ఫైనల్ అకౌంట్స్ అనేది కరెక్ట్ అయినట్లు, మనకి 20 మార్క్స్ వచ్చేసినట్లు. సో ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి. సో మీరు కంప్లీట్గా వీడియో అయితే చూడండి, ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. ఓకేనా, మిస్ కాకండి. ఓకే, ఇప్పుడు 41,400 ఇక్కడ కూడా రికార్డ్ చేద్దాం లేట్ చేయకుండా. సో 41,400. ఎస్, వి గాట్ ఇట్. మనము జాగ్రత్తగా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ని. సో ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో చూసారా, ఫైనల్ అకౌంట్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పటిదాకా మీకు సపరేట్ చెప్పాను. ట్రేడింగ్ అకౌంట్ సపరేటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేటు, బ్యాలెన్స్ షీట్ సపరేటు. ఇప్పుడు ఒకే వీడియోలో చెప్పేశాను. అంటే ఇదే కరెక్ట్, సపరేట్ చేయకూడదు.
మీరు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు, ఆ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే చేశానో అలా చేయాల్సి ఉంటుంది. మీకు ప్రాబ్లంలే ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అండ్ లైబిలిటీస్ ఉంటాయి, అండ్ అసెట్స్ ఉంటాయి. ఓకేనా, వాడేం మీకు అన్ని ఇస్తాడు, మీరు కనుక్కోవాలంతే. మీకు ఎలా కనుక్కోవాలి సార్ అంటే, మీకు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి, మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, అక్కడ చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. సో ఓకేనా, హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ సెషన్. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ప్రాబ్లం అయితే బాగా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అక్కడి నుంచి నేను రెక్టిఫై చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ గురించి చెప్తాను. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ చేస్తేనే మన ఫైనల్ కోసం కంప్లీట్ గ్రిప్ వచ్చినట్లు. ఓన్లీ చేస్తే రాదు, అడ్జస్ట్మెంట్స్ కూడా ఇస్తాడు మీకు ఎగ్జామ్స్లో. ఓకేనా, సో ఇది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న విషయం అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో ఓకేనా, see you in the next video with adjustments. Bye bye now, take care. Signing off, channel 4 knowledge YouTube channel. Bye bye now, Jai Hind.